ప్రతిరోజు కాకరపోతలు కాల్చుకోవచ్చు కదా! దీపావళి రోజు ఎందుకన్నట్టుంది ఇది. ఎవరిష్టం ఆళ్ళది పాపం. ఆళ్ళేదో ఆళ్ళకి పాపం పండగ మనకున్నన్ని పండగలు లేక ఆళ్ళ పాపం కల్చరు, హిస్టరీ ఏం లేదు. ఓ రోజు పెట్టుకున్నారు ఈరోజు ప్రేమించుకుందాం అని. ఎందుకని ఆళ్ళని సావగొడతారు మీరు? ఆళ్ళిద్దరూ ప్రేమించుకుంటే మీకొచ్చే నష్టమేంటి జెప్పు? నష్టమేం లేదు. అదుంటది పాశ్చాత్య పద్ధతులు కాదు అక్కడ. కిందొక ఆయన కూర్చొని లవ్ సింబల్ తెగ గుద్దుతున్నాడు. ఆయన పిలవండి, ఆయన బాగా చెప్తాడేమో. నాకదే అర్థం కావట్లేదు. ఇందాకడి నుంచి చూస్తున్నాను ఈ బ్యాచ్ అంతా గూడా ఏదో 'శంకరాభరణం' క్లైమాక్స్‌లో శంకర శాస్త్రి గారిలాగా ఓ తెగ ఎమోషనల్ అయిపోతున్నారు. ఇప్పుడు 'నెహ్రూ' గారి పుట్టినరోజు అయింది. బాలల దినం అని పెట్టారు. అలాగే ఈళ్ళు పెట్టుకున్నారు. ఏదో దానికేదో అకేషన్ ఉంటది. ప్రేమికుల దినానికి గూడా. అది కావాలి మనకి. దినం అంతే అది. అటు ఇటు చేసి దాన్ని దినం తద్దినం చేసేటట్టు మీరు. ప్రేమికుల దినం అండి. తప్పేముంది అందులో? ఇటొచ్చేయండంటే రేపు కొంచెం అబ్రాడ్‌లో ఉండే చరణ్ లాంటోళ్ళైతే పర్లేదు ఆళ్ళెళ్ళొచ్చు. బట్ ఇక్కడ ఉండేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. కేబీఆర్ పార్కులకి గట్రా ఎళ్ళమాకండి. ఎళ్తే రేపు ఏ పసుపు కొమ్ముతోనో తాళి కట్టిచ్చేస్తారు, జాగ్రత్త. అదే కదా మీ ఉద్దేశం? అసలు ప్రేమించుకుంటేనే వాళ్ళ జోలికి వెళ్ళకండి, మీకేం నొప్పి అంటున్నారు. ఇంక పెళ్ళెందుకు చేస్తారు? పెళ్ళెందుకు మనకి? అయినా ఏంటసలు ఇప్పుడు వాలంటైన్స్ డే తోటి మీ ప్రాబ్లమ్ ఏంటో నాకు అర్థం కావట్లా. ఏంటసలు మీ ఇష్యూ ఏంటి? ఆళ్ళు ఆ రోజు ప్రేమించుకుంటే మీకొచ్చే నొప్పేటి? అసలు ఆ రోజు ఎందుకు, ఆ డేట్ ఎందుకు ఫస్ట్‌లీ? ఇది అది మరీ బావుందే! తెలుసుకుందామని అడిగాం. వాళ్ళ మీద ఏం పడి ఏడవట్లేదు. ప్లస్ ఆళ్ళ వి ఆర్ నాట్ కాదు అగైన్స్ట్ అదేదో వాలంటైన్స్. వేలం వెర్రి. ఆళ్ళకి పాపం ఆళ్ళకి పలానా రోజు చాక్లెట్ డే, పలానా రోజు రోజ్ డే ఇలా 4, 5 దినాలు పెట్టుకొని లాస్ట్ దినం ఆళ్ళ తద్దినం అది పెట్టుకుంటున్నారు ప్రేమికుల దినం అని. ఆళ్ళిష్టం అది. మీకేంటి? మీ ఇష్యూ ఓకే. ఏంటసల? గుడుంబ గారు సంవత్సరికం ఎప్పుడండి మరి? నెక్స్ట్ ఇయర్ ఇదే డేట్‌కి. అదండి గుడుంబ గారు, ఈ ఇయర్ మరీ టూ మచ్ అయిపోయింది. చాక్లెట్ డే అంటారు, కిస్ డే అంటారు, ఇంకేదో లేదు అంటారు, ఇది ఇంకేదో. ఎప్పటి నుంచో ఉంది సుందర్ అన్న. మీకు అంటే ఇప్పుడే బయటకు వచ్చినట్టుంది. అంటే మేబీ నేను చిన్నపిల్లని అనుకుంటా, నాకు తెలియలేదేమో. అదే ఆళ్ళని నమ్ముకొని పాపం 10 మంది బతుకుతున్నారు. చాక్లెట్‌లు అమ్ముకునేవాడు బాగుపడుతున్నాడు. పూలు అమ్ముకునేవాడు బాగుపడుతున్నాడు. మీకేంటండి ఇబ్బంది? రూమోడు ఓయో రూమోడిని ఎట్లా రూమ్‌లోళ్ళు కూడా మర్చిపోయారు? బాగుపడుతున్నారు కదండీ! అలా వల్గర్‌గా మాట్లాడకండి మీరు. అది చాలా తప్పది. ఇంకా వాలంటైన్స్ డే అంటే అందరూ దానికే ఎళ్తారు అని మీరు అలా సార్ మీరు భలే మాట్లాడతారు సార్. మరి లేకపోతే మీరు వాడికి అంత స్టీరియోటైప్ చేయొద్దు. వాల్యుయేషన్ ఎట్లా వచ్చిద్ది? వాడంత ప్రాఫిట్స్‌లోకి ఎట్లా ఎళ్తాడు? అంత ఇదిగా స్టార్ట్ అందరూ అయిపోయారు. అందరూ రూమ్‌కెళ్ళేలాగా ఉంటే ఈ బ్యాచ్‌కి పార్ట్నర్ ఎవడు దొరకడు. తప్పుగా మాట్లాడకండి. ఓకే సార్. అంటే కుటుంబం అన్న కూడా ఏదన్నా ఎప్పుడో ఒకప్పుడు జరుపుతూనే ఉంటాడు. ఏదన్నా ఇది తెల్లోళ్ళ పండగ. మనోళ్ళు కూడా ఫాలో అవుతున్నారు. ఏముంది? తప్పేముంది? ఈ పాయింట్లు ఎవరికీ కావాలి. ఇలాంటి ఇట్స్ నాట్ హిస్టారికల్ హార్మ్‌ఫుల్ పాయింట్స్. కదా! అయినా ఈ ఏదైనా రోజే సార్ ఇలాంటి ప్రేమించుకుంటున్నారు. ఏడాదంతా ప్రేమించుకోవట్లేదని ఏమన్నా చెప్పారు ఈ సుందర గారికి? ఈయన మరీ టూ మచ్ చేస్తున్నాడు ఈయన. ఏడాదంతా ప్రేమించుకోవచ్చు కదండీ! ఈ రోజే ఎందుకంటాడేంటి? ఈ రోజు కొంచెం ఎక్కువ ప్రేమించుకుంటారు. ఏడాదంతా ప్రేమించుకుంటారు. మీకేటండి నొప్పి? మీకు లేదని ఏడుత్తున్నారా? ఆళ్ళు ప్రేమించుకుంటున్నారని ఏడుత్తున్నారా? అయ్యా, ఇక్కడ కొంతమంది స్పెషల్ గా రేపే రేపే రేపు ప్రేమించుకుంటారు, ఏంటి పరిస్థితి అని అడిగితే దానికి ఆన్సర్ చెప్పాం అయ్యా మేము. అందుకే నాకు మీ ఏజ్ గ్రూపు కిందన ఆదిపూడి గారి ఏజ్ గ్రూప్ అంటే నాకు చాలా చిరాకండి. మీకు మీ పెద్దోళ్ళున్నారే అన్నట్టుంటది మీతో. సార్ ఇది రేపు వ్యాలంటైన్స్ డే గురించి మాట్లాడాలి సార్. ముస్లిం బతుక గురించి కాదు మన డిస్కషన్, ఓన్లీ వ్యాలంటైన్స్ డే గురించి. వచ్చాడయ్యా ఇంకో పెన్షన్ తీసుకునే వ్యక్తి. సరిపోయిందా? పడిందా? సరిపోయిందా?
వ్యాలంటైన్స్ డే అనేది ఈస్ జస్ట్ క్యాపిటలిజమ్స్ వే ఆఫ్ రిమైండింగ్ యూ దట్ లవ్ ఈజ్ నాట్ ఫ్రీ. గూగుల్ అలా చెప్పారంటే వెరీ గుడ్. అలాగే ఉండాలి. ఏదో ChatGPT. చెప్పారు. మాకు ఆల్రెడీ పూరి జగన్నాథ్ గారు చెప్పాడు నేనింతే సినిమాలో, రూపాయి సంపాదించలేని ఏ అదవకి కూడా ఐ లవ్ యూ చెప్పే అర్హత లేదు అని చెప్పి డైలాగ్ ఉంటుంది నేనింతేలో, విచ్ ఇస్ ట్రూ. వెరీ మచ్ ఓ చాక్ పెళ్ళికి కూడా ఓ చాక్లెట్, ఒక రోజా పువ్వు, గ్రీటింగ్ కార్డు కొనలేని పనికిమాలిన ఎదవా ఆడికి ఎందుకు వ్యాలంటైన్స్ డే? అవన్నీ కొనగలిగినోడే చేసుకోవాలి. అందుకే పెట్టారు ముందు కిస్ డే, రోజ్ డే, చాక్లెట్ డే అన్ని పెట్టారు. ఇవన్నీ కొనగలితేనే వెళ్ళొచ్చానా? సార్ వీటన్నిటి నాకు ఇంకో చిన్న డౌట్ అండి. మీరు తిడతారు నాకు తెలుసు, అయినా అడగాలనిపిస్తుంది. వీటన్నిటి తర్వాత ప్రెగ్నెన్సీ డే అని ఏమైనా ఉందా అండి? చిల్డ్రన్స్ డే పెట్టారు కదా. అందుకని గ్యాప్ 9 months ఉంటది అంటారు ఇంకా రికార్డ్ గారు అన్నారు. నవంబర్కి. ఇవన్నీ తప్పండి. మీరు అనవసరంగా దీన్ని చాలా దరిద్రంగా మాట్లాడుతున్నారు అసలు యాక్చువల్‌గా. అందరూ అదే ఉద్దేశంతో ఎళ్ళరు. నిజంగా ప్రేమించుకునే వాళ్ళు కూడా ఉంటారు పాపం. ఎల్లరండి. కానీ మరీ ఈ కిస్ డేలు ఇవన్నీ కూడా చేసుకుంటుంటే మాకు డౌట్లు ఏంటండి వస్తున్నాయి. కాదు, నాకొక విషయం చెప్పండి. ఇప్పుడు ఓ సినిమాలో ఒక హీరో 100 మందిని నరికేస్తే, ఆడ కత్తి పట్టుకున్న కటౌట్ పెట్టి దానికి పాలాభిషేకం చేసే జనాలు మీరంతా. ఓకే. 100 మందిని మర్డర్ చేయడం మీకు హీరోయిజం. అంతేగా ఓ ముద్దు పెట్టుకుంటే మాత్రం అది బూతు. ఇది ఇంకా దానికన్నా చాలా బెస్టు. సార్ మరి త్రివిక్రమ్ గారు అమ్మాయిల వెంట పడకుండా ఒక మంచి సినిమా చూస్తే అంతకన్నా మంచిది ఏం లేదు అనేదో అన్నారు మరి. త్రివిక్రమ్‌కి ఏముందండి ఎన్నైనా చెప్తాడండి. తర్వాత ఏం చేస్తాడో అది వేరే విషయం గాని. అంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే సార్, మీరు ఏదైతే అంటున్నారో ఈ లవ్ అనేది అందరూ దానికోసం వెళ్ళరనేది, అది ఒక సర్టెన్ ఏజ్ వరకే ఉంటుంది సార్. మీలాంటి ఏజ్‌లో గానీ, ఒక 18 కూడా కాదు, 16కే స్టార్ట్ చేస్తున్నారు. 16 ఏజ్ నుంచి ప్రతి ఒక్కరికి ఒకటే. అదొక్కటే కావాల్సొస్తుంది. అది ఎన్ని అది పేర్లు అది పెట్టారు మీకెలా సార్ అది మీకెలా సిట్యుయేషన్. తెలుస్తుంది? మీకెలా తెలిసింది? మీరేమన్నా ఎళ్లి అడుగుతున్నారా? మీరు దేనికోసం లవ్ మేము ఎందుకెళ్ళి చేసుకుంటున్నారో అడుగుతాం సార్? దానికోసమేనా అని? ఫ్రెండ్స్ ఉంటారా సార్? అది ఇప్పుడు మీకు 16 ఎన్ని ఏళ్ళోళ్ళు పేర్లు మీకెందుకండి పెట్టారు? ఉంటారు ఫ్రెండ్స్? ఏంటేంటి? 16 ఏళ్ళోళ్ళు మీకెందుకుంటారు ఫ్రెండ్స్ వాళ్ళు? ఆళ్ళు మనతో ఎందుకు చేస్తారు ఫ్రెండ్‌షిప్ అంత యంగ్‌గా ఉండేవాళ్ళు? ఇంక నేనేం మాట్లాడను చెప్పండి. 16 ఇయర్స్ ఉండేవాడు మీ దగ్గర ఎందుకు ఓపెన్ అవుతాడు? మీ ఏజ్ ఎంతండి? నాది 18 సార్. మీది 18ఆ? ఆ! 18 అయితే కాదు. 18 కాదు 19 సార్. కాదండి. 19. మీరు 19 ఇయర్స్‌కి మీరు ఎక్కడైనా బయట ఉండాలి గానీ, ఈ టైంకి వాలంటైన్స్ డే ముందు రోజు మీకిక్కడ ఏం పనండి ఎంతమంది ముసలోళ్ళ మధ్యలో? ఆ కిందన సుందర్ గారు ఉన్నారు. ఆయనకో 40 ఉంటది. ఆ కిందన ఆదిపూడి గారికి 80. మీకేం పనండి ఆళ్ళ మధ్యలో? ఇక్కడ ఆదిత్య గారు ఉన్నాడు. ఆయనకు 50+. 19 ఇయర్స్‌కి మీరు శుభ్రంగా బయట ఉండాలి గానీ, మీకేం పని ఈ స్పేస్‌లో? ఈ ఏజ్ నెంబర్ చెప్తున్నావు కరెక్ట్‌గానే పడుతుంది అన్ని. కుటుంబ గారు 24 years కి నేను వచ్చి మీ స్పేస్ వినట్లేదా అండి? గుడుంబ బ్రో మీరు నెంబర్ చెప్తుంటే కరెక్ట్‌గానే పడుతుంది. కాదు. ఇక్కడ ఒక్కడన్నా సరైన ఏజ్ చెప్తాడు రా బాబు. ఎవడు చూసినా నాకు 14, నాకు 16, నాకు 18 అంటారు. ఎందుకురా బాబు మీరు పోయి స్కూళ్ళకి, కాలేజీలకి చక్కగా చదువుకోకుండా. ఇక్కడ ట్విట్టర్‌లో చాలా సింపుల్ ఈక్వేషన్ ఏంటంటే, నేను పవన్ కళ్యాణ్ పెట్టుకున్నాను కాబట్టి నేను 30-40 మధ్యలో ఉంటా. మీరు చిరంజీవి డీపీ పెట్టుకున్నారు కాబట్టి మీరు 60-70 మధ్యలో ఉండాలి. అంటే ఇప్పుడు ఈ 2 పెట్టుకున్నోళ్ళు ఎంత సార్? అప్పుడు మాలాగా 19 అప్పుడు to 20. మీలాగే నచ్చిన ఏజ్ చెప్పుకోవచ్చు. నోటికొచ్చిన ఏజ్. మాకు 19, 14 అనుకుంటా. కాదండి ఇది గుడుంబ భలే గారు, ఉంది. మరి ఇక్కడ ఇప్పుడు ఏంటి ఆధార్ కార్డు పెట్టమంటారా? మేమన్నా ఆధార్ కార్డ్ అడుగుతామండి మిమ్మల్ని? అంటే ఆధార్ కార్డు అశ్వత్థామ గారు ఎంత మరి ఇప్పుడు అలాగైతే? అశ్వత్థామ ఇమ్మోటల్. అశ్వత్థామ పాపం ఇమ్మోర్టల్. యాహ్! కాదు తరతరాలుగా యుగ యుగాలుగా ఉంటాడు ఆయన ఇంకా. మహాభారతంలో పుట్టాడు. కాదు గుడుంబ గారు. ఆడి తిన్న ప్రతి ఒక్కడు ఆయన చిన్న పిల్లోడి కిందే తీసేస్తున్నారు పాపం. ఈ స్పేస్‌లో అందరికన్నా చిన్న నేను హోస్ట్ 20 సంవత్సరాలు. ఇది భలే ఉంది. ఇప్పుడేగా 19 అని చెప్తాం మళ్ళీ నేను 20 కాదు సంవత్సరాలు కింద అంటారు. ఇప్పుడు అర్థమైంది నాకు. నీకు ఎవరో వర్కౌట్ అవ్వక ఆ ఫ్రస్ట్రేషన్ తోటి ఇలాంటి స్పేస్‌లు పెడుతున్నావు నువ్వు. ఎగ్జాక్ట్‌లీ క్లవర్ బాయ్.
బ్రో బాయ్ అనేసా నేను, క్లవర్ బాయ్ అని. నాకు హ్యాపీయే. బట్ సీరియస్లీ గుడుంబ బ్రో, నువ్వు బాయ్ వైబ్సే ఇస్తావు బ్రో. ఐఎమ్ సీరియస్, నాట్ ఈవెన్ ఫన్. బాయ్ వైబ్స్ అంటే ఏంటి? అంటే కుర్రోడ్ వైబ్సే ఇస్తావు. అంటే మీలాగా 19 అని కుర్రోడా? చెప్పుకోక్కర్లేదు, వాళ్ళకి ఆటోమేటిక్ గా 19 అని అర్థం అవుద్ది. అయ్యే బాయ్ వైబ్స్ అంటే. అన్న వాయిస్ కున్న పవర్ అలాంటిది. ఎగ్జాక్ట్లీ, అవునవును. అశ్వత్థమ్మ, మరి నీ వాయిస్ కున్న పవర్ ఏంటి ఇప్పుడు? నాదే ఉందిలేండి, చిన్నపిల్లని. 11, 12? సార్ నిజంగా నన్ను ఇప్పుడు ఆధార్ కార్డ్ చిన్నపిల్లండి అంట, కట్టమనేటట్టు ఉన్నారు సార్ మీరు. చిన్నపిల్లండి అని చెప్పి బుడ్డో దాక్కుంటూ మాట్లాడతారు సార్ ఇంట్లో. వ్యాలంటైన్స్ డే సందర్భంగా కిందన భానుడు గారు అనే ఒక కవి గారు వచ్చారు. ఆయన అయితే మీకు ఆయన వేటూరు గారిలో అంత ఏజ్ ఉంటది ఆయనకి, బట్ స్టిల్ ఆయన లవ్ సాంగ్స్ రాస్తుంటాడు. ఆయన కూడా పిలవండి, మీకు మంచి సాంగ్స్ 2 వినిపిస్తాడు ఆయన. మీరు డీపీలు చూసుకుంటూ ఏజ్ ప్రిడిక్ట్ చేసే టైంలో వచ్చారు ఆయన. సో ఆయన డీపీ చూసి ఏమంటారు అనుకున్నా నేను. బట్ లైక్ కవి ప్రేమ కవితల కోసం వెయిట్ చేస్తున్నాను నేను. రేపు ప్రేమికుల దినోత్సవం కాబట్టి నన్ను వస్తారా? దినం ఇలాంటి టైంలో పాటలు కాదు సార్, గరికపాటి ప్రవచనాలు వినాలి. గుడుంబ గారు, వీళ్ళందరూ డీపీలు పేరుకే పెట్టుకున్నారు కానీ వీళ్ళందరూ సత్యకాలం ఉన్నట్టు మనుషులండి. అబ్బో, ఇప్పుడే ఆయన చెప్పారు మీరు 60 ఏళ్ళని, మీరు కూడా మాట్లాడుతున్నారు దాని గురించి. భానుడు గారు వచ్చారు. నమస్తే భానుడు గారు. భానుడు గారు, అప్పట్లో మీరు వేటూరు గారు కలిపి ఏదో సాంగ్ రాశారు కదా, లవ్ సాంగ్ ఏంటది? ఒకసారి చెప్పండి నాకు. ఎప్పుడండి బాబు? అందరికీ నమస్కారం. ఎప్పుడు? మీరు వేటూరు గారు, ఆత్రేయ గారు సమకాలీకులు కదా మీరు. ఏమోనండి,